కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ సిద్ధివినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞ కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పీటల మీద చిలకలపూడి శ్రీనివాస్ దంపతులు వెంకట సుబ్రహ్మణ్య శర్మ పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే తిమ్మాపురం విజయదుర్గ భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. 6వ తారీఖు స్వామివారిని ఊరేగింపు అనంతరం 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామంలో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఈ 17వ సంవత్సరం పెట్టి మేము ప్రతి సంవత్సరం 17వ సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కనుమ భాగంగా జరుపుకుంటున్నాం. ఈవేళ 5వ రోజు భజన కార్యక్రమంలో ప్రతిరోజు ఈ భజన కార్యక్రమంలో కోలాటం ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెడుతుంటాం. ఈ ఊరంతా కలిసి మాకు సహకరిస్తున్నారు. ప్రతి ఊళ్ళని భక్తులు అందరూ వచ్చి ప్రతి ఏటలాగే ఏడు కూడా వచ్చి ఊరేగింపు అన్నదానానికి పాల్గొనాలని మరి కోరుతున్నాం. ఈ యొక్క సిద్ధి వినాయక స్వామి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ వస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు స్వామివారి పీటల మీద మన చిలకలపూడి శ్రీనివాస్ గారు కుమారి దంపతులు కూర్చొని స్వామివారి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తదనంతరం ఇప్పుడు తిమ్మాపురం విజయదుర్గ భజన మండలి వారిచే గొప్ప భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా తాతాజీ యూత్ సభ్యుల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం 6వ తేదీన ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం.